ఇతర రాష్ట్రాల రిజిస్ట్రేషన్ బస్సులు ఆగిపోయాయి. ప్రైవేట్ బస్సులు తగ్గిపోయాయి. ఆర్టీ అధికారుల దాడులతో బస్సులు షెడ్యూలకే పరిమితమయ్యాయి. దీంతో ఆర్టీసీకి ఆదాయం పెరుగుతోంది. మరిన్ని సర్వీసులు పెంచి ఆదాయం పెంచుకోవాలని చూస్తోంది ఆర్టీసీ. ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ అయిన బస్సులు షెడ్యూలకే పరిమితం కావడంతో ఆర్టీసీ ఆదాయం పెరుగుతున్నది. ఇప్పటిదాకా మన రాష్ట్రంలో అరుణాచల్ ప్రదేశ్, పాండిచ్చేరి, నాగాలాండ్ ఇట్లా ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న బస్సులు తిరిగేవి. అయితే ఇవి పెళ్లిళ్లు, పుణ్యక్షేత్రాలకు మాత్రమే తిరగాలి. కానీ ఆర్టీసీ బస్సులు లెక్క ప్రతి స్టేజ్లా బస్సులు ఆపేటోళ్లు. ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్లు రద్దు చేయడంతో 300 బస్సుల దాకా షెడ్యూలకే పరిమితమయ్యాయి. బస్సుల రిజిస్ట్రేషన్లు రద్దు చేయడంతో పాటు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీ అధికారులు దాడులు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతుండటంతో కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో ఆర్టీసీ ఆదాయం పెరుగుతుంది. రోజుకు దాదాపు 70 లక్షల వరకు ఆదాయం వస్తుందంటున్నారు అధికారులు. కాంట్రాక్ట్ క్యారేజ్ పేరుతో లైసెన్స్ తీసుకుని స్టేజ్ క్యారేజ్ గా తిరిగే బస్సులను రద్దు చేస్తే మరింత ఆదాయం పెరిగే అవకాశం ఉందంటున్నారు. అరుణాచల్ ప్రదేశ్లో రిజిస్టర్ అయ్యి అక్కడ ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ తీసుకొని తెలంగాణ, ఆంధ్ర ఇలాంటి రాష్ట్రాల్లో తిరుగుతున్న 16 బస్సులు సీజ్ చేయడం జరిగింది. సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ అలాగే మన ఏపీఎంబీ రూల్స్ అనుగుణంగా కూడా లేకుండా రిజిస్ట్రేషన్ అయినాయి కాబట్టి వాళ్ళు అక్కడ అరుణాచల్ ప్రదేశ్లో రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇలాంటి ఏదైనా కూడా ఇల్లీగల్గా తిరిగే ఏ బస్ అయినా కూడా మేము వాటి మీద చర్యలు తీసుకుంటాం. ట్యాక్స్ పరంగా ఇక్కడ వయలేషన్ లేకపోయినా ఈ పర్మిట్ రిజిస్ట్రేషన్ పరంగా వయలేషన్ ఉంది కాబట్టి వాటి మీద చర్యలు తీసుకోవడం జరిగింది. రంగారెడ్డి జిల్లాలో కాంట్రాక్ట్ క్యారేజ్ గా పర్మిషన్ తీసుకుని స్టేజ్ క్యారేజ్ గా తిరుగుతున్న 35 బస్సులను సీజ్ చేశారు. మొత్తం గ్రేటర్ పరిధిలో ఇప్పటిదాకా 51 బస్సులను సీజ్ చేశారు. వీటిలో అరుణాచల్ ప్రదేశ్, పాండిచ్చేరి బస్సులున్నాయి. ఎక్కడెక్కడైతే సీజ్ చేయడం వల్ల ప్రయాణికులకు ఇబ్బంది కలిగిందో ఆర్టీసీ వెంటనే ఆల్టర్నేటివ్ బస్ అరేంజ్ చేసి అందులో ఉన్న ప్రయాణికులకు ఇబ్బంది కాకుండా వాళ్ళ డెస్టినేషన్స్కు పంపడం జరిగింది. ఎక్కువ బస్సెస్ పెట్టాల్సిన అవసరం కూడా పడతలేదు. ఎందుకంటే ఉన్న బస్సెస్నే కొంత ఓవర్ ఇంప్రూవ్మెంట్ అయ్యి కొంత ఆదాయం పెరిగింది. ఆర్టీసీ గొప్ప సంస్థ, 55,000 మంది కార్మికులతో నడుస్తున్నది. దాదాపు 10,500 బస్సులు నడుపుతున్నాం. ఒక రోజుకు 36 లక్షల కిలోమీటర్లు తిరుగుతున్నాం. రోజుకు 90 లక్షల మందిని మేము ఆర్టీసీ బస్సులో ఎక్కించుకుంటున్నాం. ఇంత ఎక్స్పర్టైజ్గా మంచిగా నడిచే ఈ ఆర్టీసీని ప్రజలే ఆదరించాలి. ఇతర రాష్ట్రాలు రిజిస్ట్రేషన్ అయిన ట్రావెల్స్ బస్సులు రోడ్డెక్కకపోవడంతో రాష్ట్రంలో ప్రైవేట్ ట్రావెల్స్ కు ఆర్టీసీకి లాభాల పంట పండుతోంది.